మేము ఎంత ట్రై చేసినా కానీ ఏదో ఒక ప్రాబ్లం తోటి మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే ఏది ప్రయత్నించినా కానీ అది మధ్యలోకే అయిపోతుంది. అందుకోసం ఈ ఇల్లు కూడా కాదు కావచ్చు అని ఒక చిన్న భయం వేస్తుంది. ఎందుకంటే మాకు యెస్టర్‌డేనే స్లాబ్ పోసేది ఉండే, కానీ మిల్లర్ ప్రాబ్లం వల్ల రాలేదు. ఈరోజు స్లాబ్ పోసేది ఉండే, ఈరోజు కూడా రాలేదు. ఎవరికి కాల్ చేసినా కానీ మిల్లర్ దొరకడం లేదు, మిల్లర్ ఖరాబ్ అయిపోయింది, ఈరోజు స్లాబ్స్ ఎక్కువ ఉన్నాయి, రేపు వస్తాం ఇట్లా అంటున్నారు. అది డిలే అయిపోతుంది. ఫైనల్లీ మేము అనుకున్న రోజు అయితే వచ్చింది. స్లాబ్ పోసే వాళ్ళు వచ్చిండ్రు. అంటే కాస్ట్ ఎక్కువనే అవుతుంది కానీ తప్పదు. ఇక్కడ కిందనైతే వర్కర్స్ అబ్బాయి వాళ్ళు లేడీసే కానీ వాళ్ళకి మొక్కాలు, చాలా అంటే చాలా హార్డ్ వర్కర్స్, మస్తు వర్క్ చేసిండ్రు. ఇక్కడనైతే మంచిగా మేక కట్ చేసినాము. బగారా రైస్ అండ్ మటన్ కర్రీ మా ఫ్రెండ్ గాడే చేసిండు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది ఇది ఒకటే. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటే చెడిపోతారని అంటారు కానీ ఇంతవరకు అయితే నా ఫ్రెండ్ గారు నన్ను ఒక్క విషయంలో కూడా చెడగొట్టలేదు. దాని వల్ల నాకు లాభమే జరిగింది కానీ నష్టం అయితే ఇంతవరకు జరగలేదు. ఇంకా ముందు ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటికైతేనైతే నాకైతే లాభమే జరిగింది దానివల్ల. ఏ విషయంలోనైనా, ఇది ఒక్క విషయంలోనే కాదు. ఇట్లా మా విలేజ్లో ఎవరికైనా స్లాబ్ పోతే మేము అందరం పోయి, మా ఫ్రెండ్స్ అందరం పోయి ఇట్లా నిల్చొని చూసేవాళ్ళము. కానీ ఈరోజు మా ఇల్లునే ఇట్లా చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్.